నమస్తే ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాయుడుపేట డివిజన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి వీడ్కోలు. నూతన డిఎస్పీగా చెంచుబాబు పదవీ బాధ్యతలు. నియోజకవర్గం అంతటా పారదర్శకంగా జరిగిన విద్యా కమిటీ ఎన్నికలు. గత ప్రభుత్వ హయాంలో పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయన్న టీడీపీ ఇన్ఛార్జి నెలవల. సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా మురళీకృష్ణ నియామకం. నూతన సీఐకు బాధ్యతలు అప్పగించిన మునుపటి సీఐ మధుబాబు. సూళ్లూరుపేట పోలీస్ సర్కిల్కు కొత్తగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మునుపటి సీఐ మధుబాబు కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఐ మురళీకృష్ణకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ, పట్టణంలో పెరుగుతున్న జనాభా కారణంగా ట్రాఫిక్ సమస్య ఉందని, దీనికి పరిష్కారంకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు, అలాగే ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలు కానీ ఈవ్ టీజింగ్ లేకుండా చేయడం జరుగుతుందని, గంజాయి వంటి మత్తు పదార్థాలు కూడా లేకుండా చేయడం అరికట్టడం కూడా జరుగుతుందని ఆయన తెలియజేశారు. సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించాను. ఇక్కడ సూళ్లూరుపేటలో సర్కిల్లో ముఖ్యంగా మనకి శ్రీ సిటీ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా షారు ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా దాదాపు ఒక 60-70 వేల మంది ఎంప్లాయీస్ సూళ్లూరుపేట తల్లిలో ఉంటున్నారు. ఇవి ఉండటం వల్ల కూడా డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే సూళ్లూరుపేటలో ట్రాఫిక్ సమస్య ఉందని కూడా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తాము. అదేవిధంగా ఈ బోర్డర్ జిల్లా పోలీస్ స్టేషన్ సర్కిల్ కాబట్టి కొంచెం గంజాయి అట్లాంటి మత్తు పదార్థాలు కూడా రవాణా జరుగుతున్నాయి. ఇక్కడ కొంచెం అలవాటు గంజాయి కూడా అమ్ముతున్నారని కూడా తెలుసుకున్నాను. ఈ గంజాయి పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా వీటి మీద గంజాయి అమ్మకాల మీద, రవాణా మీద కూడా చాలా ఉపాధం మోపుమని సూచనలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి కూడా. కాబట్టి గంజాయి అమ్మకాల మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడానికి మా శాయశక్తుల మా స్టాఫ్ సిబ్బందితో కృషి చేస్తాను. అదేవిధంగా స్టూడెంట్స్కి ఏమైనా ఈవ్ టీజింగ్ ఆడవారి పట్ల కూడా అవి కూడా కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. వారి పట్ల కూడా కొంచెం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా బహిరంగంగా మద్యపానం ఇలాంటివి కూడా, ధూమపానం, మద్యపానం ఇలాంటి వాటిని కూడా స్పెషల్ డ్రైవ్స్ పెట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ శాంతి భద్రతలకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాను నేను. ఎందుకంటే ప్రభుత్వం కూడా శాంతి భద్రతలకి అత్యధిక పెద్దపీట వేస్తుంది కాబట్టి ప్రభుత్వ లక్ష్యాల్లో శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి నా సర్కిల్ పరిధిలో అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఉన్నా కానీ వాటిని అణిచివేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ అధికారులకి వారికి మంచి పేరు తీసుకొస్తానని తెలియజేసుకుంటూ, మీరు కూడా అందరూ కూడా ఈ ట్రాఫిక్ పట్ల ఈవ్ టీజింగ్ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ, తల్లిదండ్రులు, వాహనదారులు మీరందరూ కూడా పోలీసు వారు ఇచ్చే సూచనలు మీ యొక్క మంచికి, మీ యొక్క సేఫ్టీకి కారణమై ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి మంచి మున్సిపాలిటీ, సూళ్లూరుపేట మంచి మున్సిపాలిటీగా, నా సర్కిల్ మంచి సర్కిల్గా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న శ్రీ ప్రణవ బ్రహ్మసూత్ర ఈశ్వర దేవస్థానం పునర్నిర్మాణానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, పార్థసారథి దంపతులు భూమి పూజ చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మైసూరులోని దేవప్రయాగ పీఠాధిపతి శ్రీ చిదానంద మహారాజ్ ఈ దేవస్థాన పునర్నిర్మాణ వేడుకల్లో పాల్గొన్నారు. అయ్యా ఇంకా రాళ్ళు కొద్దిగా, ఇంకొక వరుస రాళ్ళు. పురుష పాదో
तेन देवा अयजन्ता साध्या ऋषयश्च ये तस्माज्ञा सर्वतः ऋतः सामान्यजिज्ञरे चन्दागुंसजिज्ञरे तस्मात् व्रतस्यामि सर्वकाम फलप्रदं संपूर्ण फलमित्यादि संपूर्ण फलमुच्यते पूर्णिष्यते कामश्च मे सोनश्च मे भद्रश्च मे श्रेयश्च मे वश्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणेश्वराय महाज्य भागवते श्री लक्ष्मी गणपति देवता होमेन है भगवान यज्ञेश्वर अर्पणमस्तः यज्ञेश्वर सुप्रीणतो यजमानस्य है श्री लक्ष्मी गणपति देवता है अनुग्रह कटाक्ष फल प्राप्तिरस्तु तथा आचमनीयं समर्पयामि नमस्करोमि नमस्कारं చేసుకోండి नमः पार्वती पतये हर हर महादेव हर है शंभो शंकर है। సూళ్లూరుపేటలోని యూటీఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా తడ, సూళ్లూరుపేట, దొరవారి సత్రం మండల శాఖల ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల యందు పతాక ఆవిష్కరణ జరిపి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. లాంగ్ లివ్ యూటీఎఫ్ లాంగ్ లివ్ యూటీఎఫ్ లాంగ్ లివ్. జీజే రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తిరుపతి జిల్లా శాఖ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించి 50 సంవత్సరాలైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. యూటీఎఫ్ 1974 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన ఒక చారిత్రక అవసరంగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ 50 సంవత్సరాలు అలుపెరుగని పోరాటాలు చేస్తూ విద్యారంగ సమస్యల పట్ల, ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల సమరశీల పోరాటాలు చేస్తూ అనేక ప్రయోజనాలు సాధించింది. చెన్నుపాటి లక్ష్మయ్య ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యమానికి ఆద్యుడిగా ఉన్నాడో ఆయన యొక్క ఆశయాలను పుణికిపుచ్చుకొని యూటీఎఫ్గా 1974 సంవత్సరంలో ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశయ సాధన కోసం అనేక సందర్భాలు కృషి చేస్తూ ఉంది. కేవలం ఉపాధ్యాయ విద్యారంగ సంక్షేమమే కాకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘంగా అనేక సామాజిక అంశాల్లో కూడా, సామాజిక సమస్యల మీద కూడా పోరాటం చేసినటువంటి చరిత్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్కి ఉంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులంగా, ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులంగా మేము గర్విస్తూ ఉన్నాం. రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా ఇదే పోరాట స్ఫూర్తిని, ఇదే పోరాట పటిమను, సమరశీల పోరాటాలను మేము చేసి విద్యారంగాన్ని కాపాడుకుంటాం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పోరాటం చేస్తామని చెప్పి, అట్లాగే ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యారంగ వ్యతిరేక వైఖరిని ఈ సందర్భంగా ఎండగడుతూ ఉపాధ్యాయులు, విద్యారంగము, ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగము కాపాడుకోవడానికి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా
మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా ఆ మేరకు విద్యారంగాన్ని పరిరక్షించడానికి వాళ్ళు ముందుకు రావాలని, ఒకవేళ విద్యారంగ వ్యతిరేక చర్యలు ఏమైనా ఈ ప్రభుత్వాలు చేపడితే పోరాటాల ద్వారా మేము ప్రతిఘటించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఐక్యపాధ్యాయ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ ఐక్యపాధ్యాయ ఫెడరేషన్ జయప్రదం చేయాలి. యూటీఎఫ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయాలి. యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలను లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యపాధ్యాయ ఫెడరేషన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యబద్ధంగా విద్యా కమిటీ ఎన్నికలను నిర్వహిస్తే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవంగా విద్యా కమిటీ ఎన్నికలను నిర్వహించారని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో కూడా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఏ విధంగా జరగాలో చేసి చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అని ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నికలు జరగలేదు. అది సెంట్రల్ బ్యాంకు చైర్మన్లు కానీ, స్థానిక సంస్థలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, అదేవిధంగా సర్పంచులు కానీ ఏ ఒక్కటి కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతిబద్ధం కాపాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే దానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణంలాగా ఈ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి. మరి ఈ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల్లో ప్రముఖ పాత్ర వహించిన మండల ప్రెసిడెంట్ అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో బాగా ఎన్నికలు జరిపించారు, శాంతియుతంగా జరిపించారు. అన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 92 స్కూల్స్ ఉండగా అందులో 387 స్కూల్స్ మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మొదటగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మన శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శక ఎన్నికలు నిర్వహించారు. ఈ మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యానికి ఇచ్చిన విలువ అలాంటిది. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోలీసుల ద్వారా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేసి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిపించారు. కానీ మన ప్రభుత్వం అలా కాకుండా ప్రజాస్వామ్యానికి విలువిచ్చి ప్రజలు ఎన్నిక చేసిన చైర్మన్లుగానే అందరినీ ఎన్నికలు నిర్వహించారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అలాగే గత ప్రభుత్వాన్ని చూసుకుంటే అమ్మ ఒడి అని ఎంతోమంది తల్లుల్ని మోసం చేశారు. అలాగే నాడు నేడు అని ఎన్నో విద్యా సంస్థల్ని నాశనం చేశారు. కానీ మన ప్రభుత్వం అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ 6లో చెప్పినట్టు ప్రతి ఒక్క బిడ్డకి 15,000 ఇవ్వడానికి, చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డకి 15,000 ఇవ్వడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా సంస్థలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు, పెద్దపీట వేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన మన నారా లోకేష్ బాబు గారు ఎంత అభివృద్ధి చేశారో మనందరము చూసాము. ఇప్పుడు ఆయన విద్యా సంస్థలు
తీసుకున్నారు. ఖచ్చితంగా ఆయన విద్యా సంస్థలను కూడా అభివృద్ధి చేస్తారని నమ్ముతూ మనందరము ఇలాగే కలిసి మన సూలూరుపేట నియోజకవర్గాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి అలాగే సంక్షేమం బాటలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేసి అభివృద్ధి బాటలో నడిపిస్తామని అందరికీ తెలియజేస్తాం. విద్యా కమిటీ సమావేశంలో ఎన్నికైన చైర్మన్లందరికీ ఒకరోజు సూలూరుపేట నియోజకవర్గం మొత్తం అందరం కలిపి ఒకరోజు సన్మాన సభ ఏర్పాటు చేసి అందరినీ ఘనంగా సన్మానిస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణంలో ఎల్జీ కంపెనీ వారి నమ్మకమైన నాణ్యమైన ఉత్పత్తులను లైవ్ డెమోస్ ద్వారా సుశిక్షితులైన డెమోన్స్ట్రేటర్స్ తో మీకు నచ్చిన లేటెస్ట్ ఉత్పత్తులను ఆన్లైన్ కన్నా తక్కువ ధరలకే ఎక్స్చేంజ్ సౌకర్యంతో క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ద్వారా అధిక ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ సౌకర్యంతో నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో బజాజ్ టీవీఎస్ ఐడిఎఫ్సి ఫైనాన్స్ వారి జీరో డౌన్ పేమెంట్ సౌకర్యంతో పొందండి. ఎల్జీ ఓఎల్ఈడి టీవీ ఎన్ఈడి టీవీ నానో యూహెచ్డి కొనుగోలుపై సౌండ్ బార్స్ ను ఎల్జీ టోన్ ఫ్రీని ఎల్జీ మైక్రోవేవెన్ ఎల్జీ డిష్ వాషర్స్ కొనుగోలుపై వాషర్ కిట్ ఉచితం. ఎల్జీ టాప్ అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ పై బ్రాండెడ్ ఐరన్ బాక్స్ ఉచితం. మరిన్ని ఆఫర్లకు శ్రీ గణేష్ ఎల్జీ బెస్ట్ షాప్ ఐసిఐసిఐ బ్యాంకు ప్రక్కన జిఎన్టీ రోడ్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా. బ్యాక్ టు న్యూస్. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నాయుడుపేట డివిజన్ డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి ఇక్కడ నుండి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఎస్ న్యూస్తో మాట్లాడుతూ రాయలసీమలో లాగా కాకుండా ఈ ప్రాంతంలో చాలా శాంతియుతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించామని, అంతేకాకుండా ఎలాంటి ఉద్రిక్తమైన ఘటనలు కూడా నా పదవీ కాలంలో ఇక్కడ చోటు చేసుకోలేదని ఆయన అన్నారు. దీనికి తన యొక్క సిబ్బంది మరియు డివిజన్ పరిధిలోని ప్రజలందరూ చక్కగా సహకరించారని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు కూడా అందజేశారు. నా కింది స్థాయి సిబ్బందిగా ఉన్నారు. 3 ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. మధుబాబు ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి, విజయమోహన్, 3 ఇన్స్పెక్టర్లు, 6 మంది ఎస్ఐలు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోడ్ నిబంధనల్ని అంటే పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని టైం టు టైం సూచనలు నా దగ్గర నుంచి సూచనలు పొందుతూ వాళ్ళు మాకు ఎందుకంటే నేను ఒక్కనే అన్నీ పోలీసులు అన్నీ అందరికీ తెలియవు. కొంతమంది కొన్ని తెలుస్తాయి, ఎస్ఐకి కానీ కొన్ని విషయాలు తెలుస్తాయి నాకు తెలియనట్టు. సో వీళ్ళందరూ ఒకరికొకరు నాకు సహకరించినారు కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి నుంచి హోంగార్డ్ స్థాయి నుంచి ఎలక్షన్స్ అంటే నేను పోలింగ్ బందోబస్తు నేను చేయలేను కదా, బూత్ బందోబస్తు నేను చేయలేను. హోంగార్డ్స్ కానీ నేను మోటివేట్ చేశాను. ఎలక్షన్ రోజు ఎన్నికల రోజు పోలింగ్ రోజు కానీ అందరినీ మోటివేట్ చేశాము. సో ప్రతి ఒక్కరు హోంగార్డ్ స్థాయి నుంచి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు, సిఐలు అందరూ ఐకమత్యంగా ఒక యూనిట్తో ఒక లక్ష్యంతో పనిచేశారు కాబట్టి మేము నేనేమనుకుంటున్నానంటే ఈ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా చేయగలిగామని అనుకుంటున్నాను. 2వ నెలలో రిపోర్ట్ చేశాము. ఇక్కడ 4/2/2024 డిఎస్పీకి రిపోర్ట్ చేశాము. అప్పుడు పూర్తిగా ఇంకా నెక్స్ట్ మంత్లోనే ఎలక్షన్ కోడ్ రావడము, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రకరకాల వాతావరణం చూసాం మనము. ఎలక్షన్ ఆ వాతావరణము ఇదిగా ఉన్నప్పుడు అక్కడ ఆ ఎలక్షన్ ఎక్కడ అంటే వైలేషన్స్ ఎక్కడ జరగకుండా ఎలక్షన్ నిబంధనలు పాటిస్తూ ఎక్కడ మా తరపున పోలీస్ తరపున ప్రజల్లో ఒక నమ్మకం క్రియేట్ చేశాం. అంటే మేము ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా జరుపుతాము, ఎలక్షన్స్లో పోలీస్ ఏం చేయాలనో ఆ పోలీస్ చట్టపరంగా ఏం చేయాలనో అదే చేస్తాము అని ఒక మెసేజ్ పంపగలిగినాము. అది ప్రజలు కానీ మాకు బాగా సహకరించారు. ప్రజలైతేమి, 2 పక్కల నాయకులైతేమి అందరూ సహకరించారు. అట్లే ప్రెస్ కానీ అందరూ సహకరించారు మాకు. సో ఈ అందరూ నాయకులు, ప్రెస్ అండ్ అందరూ సహకరించినప్పుడు ఏమవుతుందంటే మా విధి నిర్వహణలో మేము కరెక్ట్గా చేయగలుగుతాం. లేదంటే ఒత్తిడికి గురవుతాము, మేము చేయాల్సినది సక్రమంగా చేయలేము. సో ఈ సందర్భంగా ఇక్కడ 6 నెలలు పనిచేశాను. ఈ 6 నెలల అనుభవం నాకైతే ప్రజలంతా ఇక్కడంతా అక్కడితో పోల్చుకుంటే కొంచెం శాంతియుతంగా ఉంటారు ప్రజలు. నాయకులు కానీ శాంతియుతంగా ఉంటారు, ప్రజలు కానీ శాంతియుతంగా ఉంటారు. నాయకులు కానీ ప్రజలు కానీ రెచ్చగొట్టే ఇది చేయరు. అంటే అనవసరమైన కేసులు పెట్టుకోవడానికి కానీ కష్టపూరితమైన వాతావరణంలో రెచ్చగొట్టడము, తప్పుడు కేసులు పెట్టడం ఇలాంటి వాతావరణంలో ప్రజలు ఉండరు, నాయకులు ఉండరు. నాకు తెలిసి తక్కువ అట్లాంటి నాయకులు కానీ చూడలేదు. 1-2 సందర్భాలు చూశాను కానీ. సో అందరూ సహకరించారు.
అందరూ సహకరించడం వల్లే మేము ఎలక్షన్స్ సవ్యంగా నిర్వర్తించగలిగినాము. ఇక్కడ ఎలక్షన్స్ సవ్యంగా నిర్వర్తించినాం కాబట్టి ఆటోమేటిక్గా మాకు పోలీసుకి కానీ మంచి పేరు వచ్చింది. ఇక్కడ మమ్మల్ని ఎవరు అంటే ఏ పార్టీ వాళ్ళు కానీ విమర్శించిన సందర్భాలు అయితే లేవు. సో మాకు తెలిసినంత వరకు మేము నిష్పక్షపాతంగానే వ్యవహరించాము. ప్రతి సందర్భంలో నామినేషన్స్ టైంలో అయితేమి, ఎలక్షన్ టైంలో అయితేమి పోలీసు ఏం చేయాలనో అవి చట్టపరంగా మాత్రమే చేశాము. సో ఆ విధంగా చేశాం కాబట్టి మేము సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కానీ చేయగలిగినామని అనిపిస్తుంది. దానికి మీ అందరి సహకారం ఉంది. ఈ సందర్భంగా ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాను. నా ప్లేస్లో సెంచుబాబు అని ఒక డిఎస్పీ గారు వస్తారు. ఆయన కానీ మా లెఫ్ట్ ఓవర్ బ్యాచ్, మా బ్యాచ్ డిఎస్పీనే వస్తున్నారు. రేపు ఛార్జ్ తీసి వెళ్ళిపోతాము. ఈ 6 నెలల కాలంలో రకరకాల అనుభవాలు చూసాము. మీరందరూ అంటే ముఖ్యంగా ప్రెస్ మాకు సహకరించేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అట్లే మీ ప్రెస్ ప్రజలందరికీ నాయకులు ప్రజలందరికీ కానీ, నాయుడుపేట సబ్ డివిజన్లోని 6 మండలాల ప్రజలు నాయకులందరికీ కానీ మాకు ఎలక్షన్స్లో సహకరించినందుకు, మా విధులు మేము చట్టపరిధిలో నిర్వర్తించడానికి సహకరించినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు దళితవాడలోని సుందరమ్మ గుడిలో గత 3 రోజుల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజల నడుమ తిరునాళ్లు ఘనంగా జరిగాయి. తిరునాళ్లలో భాగంగా తప్పెట్లు, యువకుల నృత్యాల నడుమ గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ తిరునాళ్లకు గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్తో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తానంకి నానాజీ మరియు ఇతర నేతలు కూడా కట్టాని తల్లి చుక్కల్లో తాపి 7 పాయల మా తల్లి ఎంత జండ కల్పామల్లి వేవేల వందనాలే కుక్కమ్మ. శతకోటి శరణాలమ్మ కరుణ గంగ తీరం జయ సర్వయాలు చేసి వశిష్ఠములు నివాసమున్నా తనమేనంట వేదవ్యాస వశిష్ఠములు నివాసమున్నా తనమేనంట పాయలతో నా దుఃఖంలో
పద్దాను అప్పుల కిలకిల రాగాలు కోకిలమ్మ రాగాలు అందరికీ తోడుగా ఆలయమందు తెలిసిన విలాసేశ్వరి మాతృకమ్మ ఆలయమందు తెలిసిన విలాసేశ్వరి మాతృకమ్మ. ప్రజలకు పోలీస్ సేవలను చేరువ చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని డీఎస్పీ చెంచుబాబు తెలియజేశారు. నాయుడుపేట డివిజన్ నూతన డీఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టడంతో డివిజన్ పరిధిలోని పలువురు సిఐలు ఎస్ఐలు ఆయన్ని కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. నేను ఈరోజే నాయుడుపేట సబ్ డివిజన్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. పోలీసులు ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండేటట్టు పోలీసుల యొక్క ఫిర్యాదులు ప్రజలు వచ్చిన దగ్గర నుంచి వచ్చే ఫిర్యాదుల్ని వీలైనంత వరకు తొందరగా పరిష్కారం అవ్వడానికి, అలాగే పెండింగ్ కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించడానికి వీలైనంత చర్యలు తీసుకొని సిబ్బంది మొత్తాన్ని బాధ్యతాయుతంగా పనిచేసేటట్టుగా రెస్పాన్సిబుల్గా తయారు చేసేటట్టుగా ట్రై చేస్తాం. తప్పనిసరిగా ఎవరికైనా ఏమైనా ఫిర్యాదులు ఉన్నా తప్పనిసరిగా డైరెక్ట్గా ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆగస్టు 13వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీహరికోట పర్యటనకు రానున్న తరుణంలో ఆయన పర్యటన ఏర్పాట్ల గురించి తెలుసుకోవడానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ శనివారం నాడు టీడీపీ నేతలతో కలిసి షార్ డైరెక్టర్ రాజరాజన్ ఆర్ముగంను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ షార్ డైరెక్టర్ను శాలువాలతో కప్పి సన్మానించారు. సూళ్లూరుపేట అభివృద్ధికి ఇస్రో సహకరించాలని, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇస్రో కూడా కలిసికట్టుగా అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కూడా కోరడం జరిగింది. షార్ డైరెక్టర్ను కలిసిన వారిలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్, రూరల్ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య, టీడీపీ నేతలు బొమ్మన పళని, ఇతర నేతలు పాల్గొన్నారు. నాయుడుపేట డివిజన్ డీఎస్పీ చెంచుబాబు తన సిబ్బందితో కలిసి కార్టన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేరాల నియంత్రణ కొరకే పోలీస్ శాఖ కార్టన్ సెర్చ్ కార్యక్రమం చేపడుతుందని ఆయన అన్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని కూడా చెంచుబాబు హెచ్చరించారు. మంచి పేరు వస్తే పోలీసులు రావాల్సిన అవసరం లేదు. మీకేమైనా సాయం చేయాలి. ఎవరన్నా బ్యాడ్ ఫెలోస్ ఉన్నారనుకో, తప్పుడు పనులు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, పిక్ పాకెట్ కొట్టేవాళ్ళు, గంజాయి అమ్మేవాళ్ళు, బెట్టింగులు కాసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే మీరు పోలీసులు చెప్పాలి. పేట టౌన్కి ఆనుకొని ఉన్న మలయకోటలో మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నాయుడుపేట డిఎస్పీ గారు, సూళ్లూరుపేట సిఐ గారు, మా సబ్ డివిజన్ సిబ్బంది అంతా కూడా ఈ మాలయకోటలో కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా కానీ బైక్స్ అనాథరైజ్డ్గా బైక్స్ పెట్టుకొని దొంగ బైకులు కొనుక్కొని లేకపోతే రికార్డ్స్ లేకుండా పెట్టుకొని ఉంటే వాటన్నిటినీ కూడా మొత్తం కాలనీ అంతా కూడా ఒక చోటకి తీసుకొని వచ్చేసి చెక్ చేయడం జరిగింది. అట్లాంటి అడ్రస్లు లేకుండా ఉన్న కొన్ని బైకుల్ని కూడా ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మేము యాజ్ పర్ లా ప్రకారం తీసుకుంటాము. అట్లానే డిఎస్పీ గారు మేమంతా కూడా ఇక్కడ ఉండే పబ్లిక్కి అవేర్నెస్, క్రైమ్స్, దొంగతనాలు సంబంధించి, తర్వాత సైబర్ ఫ్రాడ్స్, లేడీస్ సంబంధించిన ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్, వాటన్నిటి గురించి కూడా అవగాహన కలిగించడం జరిగింది. నాయుడుపేట రూరల్ సీఐగా సంగమేశ్వరరావు, అర్బన్ సీఐగా ఎం బాబీలు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల అనంతరం బదిలీల్లో భాగంగా వెంకటగిరి సీఐగా పనిచేస్తున్న సంగమేశ్వరరావు నాయుడుపేట రూరల్ సీఐగా, నెల్లూరు నవాబుపేటలో సీఐగా పనిచేస్తున్న బాబీ నాయుడుపేట అర్బన్ సీఐగా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. శుభబలమస్తు ఆయురారోగ్యాభివృద్ధిరస్తు సకల గ్రహ దోష నివారణార్థం ఇష్టదేవత అనుగ్రహ సిద్ధిరస్తు. నారాయణీ నమోస్తుతే.
నమస్తే అండి, నా పేరు బావి. 2009 బ్యాచ్ ఎస్ఐని. రీసెంట్గా ఈరోజు నాయుడుపేటలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇన్స్పెక్టర్గా. నేను నవాపేట నుంచి వచ్చినాను. ఉన్నటువంటి సమస్యలు ఏదైనా తెలుసుకొని దాని గురించి బెటర్ పోలీసింగ్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. నాయుడుపేట డివిజన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి వీడ్కోలు. నూతన డిఎస్పీగా చెంచుబాబు పదవీ బాధ్యతలు. నియోజకవర్గం అంతటా పారదర్శకంగా జరిగిన విద్యా కమిటీ ఎన్నికలు. గత ప్రభుత్వ హయాంలో పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయన్న టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల. సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా మురళీకృష్ణ నియామకం. నూతన సీఐకు బాధ్యతలు అప్పగించిన మునుపటి సీఐ మధుబాబు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.